చూసారా ఫ్రెండ్స్, ఎంత క్యూట్గా ఉన్నాయో బంతిపూలు. చాలా అందంగా ఉన్నాయి కదా, అసలు మంచి ఎల్లో కలర్లో. ఫ్రెండ్స్, ముందుగా మన ఛానల్లోకి అందరికీ వెల్కమ్ టు ఆర్చాస్ క్రియేషన్స్ బై శ్రీదేవి. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరు బాగున్నారా? మీరు ఎలా ఉన్నారు నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఎంత ముద్దుగా ఉన్నాయో ఫ్రెండ్స్, ఒక్క పూచాలింగా ఎంత ఆహ్లాదంగా ఉన్నాయో అనమాట. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరు బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. చూసారా, ఇల్లు మాది, వచ్చేసాము మేము మా ఊరు. వీడియోలోకి ఎంటర్ అయ్యే ముందు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర మేము ఎందుకు వెళ్ళాము అన్నది, వస్తూ ఏం తీసుకొచ్చాము అన్నది కూడా ఈ వీడియోలో మీతోటి షేర్ చేసుకుంటాను. అలానే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అలానే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే వ్లాగ్స్ ఎలా ఉన్నాయో కూడా కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, వీడియోలోకి ఎంటర్ అయిపోదామా? వచ్చేటప్పుడు కొంచెం మేము ఒక తోట దగ్గరికి వెళ్ళాం కదా ఫ్రెండ్స్, అక్కడ నుంచి బయటకు వస్తుంటే ఆ తోటలో కొంచెం ఏదో కింద రాయిలాగా ఉండి ఆ రాయి తగిలి నాకైతే కాలైతే బెనికినట్టు అయింది ఫ్రెండ్స్. బెనికి ఇంకా బాగా నొప్పి చేసింది అనమాట. ఊరు నుంచి ఇక్కడికి వచ్చే లోపలనే బాగా వాపు వచ్చేసింది. ఇంకా రాత్రి అంతా అసలుకి ఇంకా నడవడానికి చాలా కష్టం అనిపించింది. జస్ట్ అట్లా బండి దిగి ఇంట్లోకి రావాలన్నా కానీ చాలా కష్టం అనిపించింది. ఇంకా వచ్చేసి ఇంకేం పని చేయలేదు, జస్ట్ తిని అలా పండుకున్నాం అనమాట. తినడానికి కూడా ఇంకా మా వారు రాగానే గురజాల పని ఉందని చెప్పి వెళ్ళారు. వస్తూ కొంచెం అంత టిఫిన్ తీసుకొని వచ్చారు. ఇంకా తినేసి పడుకున్నాము. వచ్చిన తర్వాత ఇంకా తిని పడుకున్నాం కదా, ఇంకా రాత్రి అంతా ఏం చేయలేదు. ఈరోజు పొద్దున కూడా ఏం చేయలేదు, జస్ట్ కొంచెం అంత రైస్ వండేసి కర్రీ చేశాను. అది కూడా మా వారు హెల్ప్ తోటి. ఇంకా తర్వాత ఇంక ఇప్పుడు టైము టిఫిను అది భోజనం చేసేటప్పటికి 10 అలా అయింది. మా వారు చేనుకి వెళ్ళిపోయారు. భోజనం చేసిన తర్వాత ఇంకా మళ్ళీ ఇంట్లో ఇంకా క్లీనింగ్ సెక్షన్ అది ఉంటుంది కదా, అదంతా ఏం చేయలేదు. తర్వాత కొంచెం అంతా లేటుగా కాలు కొంచెం ట్యాబ్లెట్లు అవి వేసి నొప్పి తగ్గిన తర్వాత పని చేసుకున్నాను అనమాట. ఇంక ఇప్పుడైతే ఇంట్లో పరిస్థితి ఎలా ఉందో ఒకసారి చూపిస్తాను చూడండి మీకు. చూసారా, ఇల్లంతా ఇట్లా గలీజ్గా ఉందన్నమాట. ఇప్పుడు అంతా క్లీనింగ్ సెక్షన్ చిన్నగా లేసి చేసుకోవాలి. ఇంకా కాలు అయితే కొంచెం అంతా ఇట్లా వాపులాగా వచ్చేసిందండి. ఇక్కడ ఇదంతా వాపులాగా వచ్చేసి ఇంక ఇప్పుడు తగ్గిపోయింది, పర్వాలేదు. ట్యాబ్లెట్లు వేసుకోవడం వల్ల ఇంక చిన్నగా లేసి కొంచెం అంత పని చేసుకుంటున్నాను అనమాట. ఇంత డర్టీగా అయిపోయింది. 2 days ఊరు వెళ్ళేటప్పటికి అంతా క్లీన్ చేసేసుకోవాలి. గిన్నెలు అవి ఉన్నాయి కొన్ని, అక్కడ గిన్నెలు అవి తోమేసుకోవాలి. పొద్దునైతే మా వారి హెల్ప్ తోటి కొంచెం అంత రైస్ వరకే ప్రిపేర్ చేసి పెట్టాను. ఇంకా కర్రీ అయితే టమాటా క్యాబేజీ అలా చేసేసాను సింపుల్గా. కుక్కర్లో అయితే త్వరగా రెడీ అయిపోతుందని చెప్పేసి ఇంకా టిఫిన్ సెక్షన్ అలా ఏం చేయలేదండి, ఇంక చేసేసుకోవాలి ఇప్పుడు. ఓకే ఫ్రెండ్స్, బ్లాగ్ నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అలానే ఎలా ఉన్నాయి బ్లాగ్స్ అనేది కూడా నాకు తప్పకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి రైస్ అనమాట. మధ్యాహ్నం లంచ్లోకి అని చెప్పేసి వండుతున్నాను. ఉదయం ఓన్లీ ఇంకా పొద్దున్న టిఫిన్ లాగా ఏం చేయలేదు కాబట్టి పొద్దున్న వరకే వండేస్తాను. ఇంక ఎట్లానో ఇంట్లోనే కదా, ఇంకా మళ్ళీ మధ్యాహ్నం వండేస్తానులే, అప్పుడు బాగుంటుందని చెప్పేసి ఇప్పుడు వండుతున్నాను. ఇంకా తినేయాలి. చూసారా ఫ్రెండ్స్, అవి మా పిల్లలు తీసుకున్నారు, బాగున్నాయి అని చెప్పి నాకు వీడియో షేర్ చేశారు. నాకైతే నచ్చాయి, పచ్చలు కెంపులతోటి నాకైతే చాలా బాగా నచ్చాయి అన్నమాట. మీకు ఎలా ఉన్నాయో తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మిమ్మల్ని కూడా అడుగుతున్నాను అవి ఎలా ఉన్నాయి అని. ఇక్కడ నేను వచ్చేసి ఇంకా ఈవినింగ్ స్నాక్స్ కోసమని ఏమంటే కొంచెం అంత శనగపిండి ఉంటే దాంతో పకోడీలాగా ప్రిపేర్ చేస్తున్నాను. ఇంతకుముందు నా వీడియోలో ఒకసారి చూపించాను పకోడీ, అది చేస్తున్నాను అనమాట. దానికోసం పిండి వేసి సాల్ట్ వేస్తున్నాను. దానిలో కొంచెం అంతా రైస్ పిండి కూడా యాడ్ చేశాను. ఇప్పుడు ఇంకా కొంచెంగా వాటర్ వేసుకుంటూ కలిపేసుకోవాలి. దీనిలో స్పైసీనెస్ కోసం మాకు పచ్చిమిర్చి ఉంటాయి కదా, కొంచెం అంతా ఎక్కువగానే వేశాను. కొంచెం అంత ఘాటుగా ఉంటే బాగుంటుందని
ఆనియన్స్ అయితే లేవండి, ఒక్కటే ఉంది, అది ఒకటే కట్ చేసి వేసాను పొడవుగా స్లైస్ లాగా. కొన్ని ఆనియన్స్ ఎక్కువగా ఉంటే బాగుంటాయి కదా పకోడీ, కానీ ఇప్పుడైతే లేవు. కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ పిండిని కలుపుతున్నాను. నా వీడియోలో చూడవచ్చు మీరు, ఇంతకుముందు ఒకసారి షేర్ చేశాను. ఇంకా పిండి కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ, అందులోనే ఇది హోమ్ మేడ్ పిండి, చాలా క్రిస్పీగా టేస్టీగా వస్తాయన్నమాట పకోడీ. చాలా రోజులు అయింది కదా అని చెప్పేసి చేస్తున్నాను. పిండి కలిపేసి ఆయిల్ పెట్టేసి, ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇంకా పకోడీలాగా వేయడమే. ఆ పక్కన కనిపిస్తుంది కదా, అది వచ్చేసి పుదీనా అన్నమాట. శుభ్రంగా క్లీన్ చేసి అక్కడ గిన్నెలో పెట్టేసుకున్నాను. నిన్న ఊరు నుంచి తీసుకొచ్చాను కదా, దాన్ని ఇప్పుడు నాటాలనుకుంటున్నాను. ఆకులు అవి తీసేసి ఇంకా ఎలా వస్తుందో చూడాలి మరి. ఆయిల్ అయితే హీట్ ఎక్కిపోతుంది, ఇంకా వేసేయాలి. ఆనియన్ ఒక్కటైనా కానీ చాలా ఘాటుగా ఉంది ఫ్రెండ్స్. పచ్చిగా ఉన్న గడ్డలు అనమాట అవి, అందుకని చాలా ఘాటుగా ఉంది. అసలు కళ్ళమ్మటైతే బాగా నీళ్ళు వచ్చేసాయి. అలా నీళ్ళు రాకుండా ఉండాలంటే కొంచెం అంతసేపు మనం కట్ చేసి వాటర్లో వేస్తే రాకుండా ఉంటుంది. నేను ఒక్కటే కదా అని చెప్పేసి అలా కట్ చేశాను. ఇంకా తర్వాత ఆయిల్ ఫ్రై అయింది కదా, వీటిని ఒక్కొక్కటిగా వేస్తున్నాను. చాలా క్రిస్పీగా టేస్టీగా వచ్చాయండి, చాలా బాగా ఎంజాయ్ చేసాము. అంటే మేము తిన్న తర్వాత మీకు వీడియో అప్లోడ్ చేస్తున్నాం కదా, అందుకనమాట చెప్తున్నాను. ఫ్రెండ్స్, పొలం పని అని పట్టించుకోకుండా వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి. అలా చేస్తే మాకు కూడా కొంచెం అంతా సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. ఓకే ఫ్రెండ్స్, చూసి ఎంజాయ్ చేయండి. పుదీనా వేసినా కానీ పకోడీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. పుదీనా ఫ్లేవర్ తోటి ఎంత టేస్టీగా ఉంటాయంటే అంత టేస్టీగా ఉంటాయి. ఇంకా ఉంది కదా పిండి, ఇంకా అదంతా వేసేస్తున్నాను. ఇంకా మా వారు ఏదో మాట్లాడుతూ చేస్తున్నాను అనమాట. ఇంకా అయిపోయింది. ఇంకా ముగ్గురం తీసుకొని తింటున్నాం అనమాట. ఇప్పుడు చేను నుంచి వచ్చిన తర్వాత నైట్ టైం కదా ఇది. ఓకే ఫ్రెండ్స్, ఇంకా పుదీనా అనేది కట్ చేశానని చెప్పాను కదా, దాన్ని కూడా నాటాను, ఈ వీడియోలో యాడ్ చేశాను, తప్పకుండా చూడండి. ఇదిగోండి, తీసుకొచ్చిన పుదీనాని ఆకులన్నీ తీసేసి ఇట్లా కొంచెం అంతా వాటర్లో పెట్టేశాను. కొంచెం అంత కింద వేర్లులాగా వస్తాయేమోనని చూద్దామని చెప్పేసి పెట్టేశాను. వస్తే కంపల్సరీగా దీన్ని నాటుకుంటాను. ఎలా పెరుగుతుందో చూడాలి. కొంచెం అంతా ఎక్కడో కొద్దిగా పైన చివర్లో ఆకులు అయితే ఉంచాను, మొత్తం తీసేసి ఇక్కడ కొంచెం ఇక్కడ వరకు వాటర్ వేసి ఈ వాటర్లో ముంచి ఉంచానన్నమాట. ఆ కింద భాగం వైపు ఫ్రెష్గా ఉంది కదా తీసుకొచ్చినప్పుడు, ఇంకా తీసుకొచ్చి సర్దలేక అంతే ఉంచి ఉదయాన్నే ఇంకా తీసి ఇట్లా సర్దుకున్నాను అనమాట. ఆకులంతా తీసేసి ఇంకా చట్నీ ప్రిపేర్ చేశాను. ఇంకా కొంత ఏమో అలానే ఉంచేసాను. ఆకు మాకు ఇంకా రేర్గా దొరుకుతుంది కదా, మా దగ్గర అయితే అస్సలకే దొరకదు ఫ్రెండ్స్. వస్తూ ఊరు నుంచి తీసుకొచ్చాం కదా, మా దగ్గర అయితే చిన్నగా జస్ట్ ఇంత కట్టలే ఉంటాయి. అంటే ఇంత లావుగా చిన్న కట్టలు ఉంటాయి అన్నమాట. ఇది కొంచెం పెద్దగా, సైజు కూడా బాగా పెద్దగా ఉంది. అయితే కట్ట వచ్చేసి మాకు 35 అలా పడింది. ఒకసారి నాటుకొని చూడాలి, మొలిస్తే బాగుంటుంది కదా. ఓకే ఫ్రెండ్స్, ఇంతేనండి వీడియో. నచ్చితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తారా, అప్పుడు నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఉంటాను. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.